నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల, నీ తుగ్లక్ పాలనల వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక లేనటువంటి, ముందు ఆలోచన లేనటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నోటిఫికేషన్లు రాకుండా, నీ నిర్ణయం వల్ల నోటిఫికేషన్ రాకుండా తెలంగాణలో పరిస్థితులు ఏర్పడ్డాయి. లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఏంది? ఆ సమస్యను దృష్టి మలచడానికి మళ్ళీ కొత్త ఊసలకు మళ్ళీ కొత్త రంగు ఎత్తాడు. మళ్ళా లేదు కలిసి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చూడండి, అనాలోచితంగా చూడండి, 317 జీవో వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి అంధకారంగా మారింది. వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ కుటుంబాల భవిష్యత్తే వాళ్ళ ప్రశ్నార్థకంగా మారింది. ఏస్తున్నారు, ఒక్కొక్కరు ఫోన్ చేసి ఏస్తున్నారు. నేను ఒక ఆయన ఫోన్ చేసిండు, అన్న నా కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్ అన్న, నా కొడుకును పొద్దున దించుతా, స్కూల్లో దించి నేను డ్యూటీ పోతా, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మా కొడుకుకు తినిపిస్తానా, మళ్ళీ సాయంత్రం కొడుకుని తీసుకొని వస్తానా. ఇంకొకైనా ఫోన్ చేసి, మా నాన్న హెల్త్ మంచిదన్నా, మా తల్లిదండ్రులు చూసుకొని నాకు ఉద్యోగం ఎందుకన్నా, మా నాన్నకు ఆరోగ్య పరిస్థితి మంచిలేదు, బెడ్ సిక్కే ఉన్నాడు, ఇవాళ నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ నాన్న చూసుకుంటున్నా. ఇవాళ స్థానికంగా అన్నా, నేను ఇక్కడ లోకల్ అన్నది, పక్కా లోకల్ అన్నది. ఇలా 317 జీవో వల్ల నా తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలన్నా, మెంటల్ హ్యాండిక్యాప్ నా కొడుకు పరిస్థితి ఏం కావాలన్నా, నా కుటుంబ పరిస్థితి ఏం కావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి. మేము ఉద్యోగం చేసేది నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నాం మేము. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక తుది నిర్ణయం వల్ల మా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి అనుకుంటారు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ పోయినట్టు జీవో జారీ చేసిన వాటి, అంతే సింపుల్ గా జీవో జారీ చేసాడు. ఇవాళ 30/8/2018 30/8/2018 రాష్ట్రపతి గారు 124 జీఓఎంఎస్ నెంబర్ 124 రాష్ట్రపతి గారి ఉత్తర్వులు, గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు జీవో నెంబర్ 124 30 ఆగస్టు 2018లో జారీ చేశారు. దీనిలో క్లాస్ నెంబర్ 3లో 36 నెలల లోపట జీవో నెంబర్ 124లో గౌరవ రాష్ట్రపతి గారు జారీ చేసిన ఉత్తర్వులో క్లాస్ నెంబర్ 3లో 36 నెలల లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారు ఇచ్చారు. ఇప్పటికి ఎన్ని నెలలు? ఇప్పటికి 40 నెలలు అయింది. ఇప్పటికి ఇది 2018లో వచ్చింది. రాష్ట్రపతి గారు పేపర్లు వచ్చింది, కొత్త జోన్లకు రాజముద్ర అని చెప్పి. మన ముఖ్యమంత్రి గారు పోయిన మొన్న అసెంబ్లీలో అంటున్నాడు, ఏమంటుంటారు మన ముఖ్యమంత్రి గారు, మొన్న వచ్చింది ఆ జీవో అంటాడు. సింపుల్గా చెప్పేస్తున్నాడు, మొన్న వచ్చింది ఆ జీవో. ఇప్పుడు ఈ జోల విధానం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా నేను, ముందే చేస్తున్నట. ఇది 2018లో వచ్చింది జీవో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఇచ్చిన వల్ల ఫలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి అస్త్రం. నేనే పైన చిట్కే చెప్పినారు రాష్ట్ర ముఖ్యమంత్రి 2018లో. నేను పైన కూర్చున్నా, రవిశంకర్ ప్రసాద్ గారు కూర్చున్నా, ఉండి తీసుకొచ్చిన రాష్ట్రపతి గారు ఒప్పించి తీసుకొస్తా అని చెప్పి ఇదే సిపాయి చెప్పినారు. ఇదే సిపాయి 2018లో చెప్పిండు. ఇవాళ ఏమంటాడు, అసెంబ్లీ సాక్షి ఏమంటాడు, మొన్ననే వచ్చింది జీవో, అందుకే ఇన్ని రోజులు దీన్ని అమలు చేయలేకపోయినామంటున్నాడు. అది నోరా తాటి పట్టనా అంటే ఇక ప్రజలకు ఏం తెలియదు, ఎవరు ప్రశ్నించారు. ఇక నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను ఇచ్చిందే జీవో, దాన్నే అమలు చేయాల్సిందే అని చెప్పి
ఒక విర్ర వీగుడుతనంతో ఒంటొత్తు పోగొడుతోని బరి తగ్గించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవస్థలో వ్యవహార శైలి చూసి వల్ల తెలంగాణలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత సిగ్గుతో తలుచుకుంటారు ఈ ముఖ్యమంత్రి వ్యవస్థలు చూసి. 2018 ఆగస్టులో జీవో వస్తే 124 జీవో వస్తే దాన్ని అమలు చేయకుండా 36 నెలల పాటు అమలు చేయని చెప్పి రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇస్తే దాన్ని అమలు చేయకుండా మొన్ననే వచ్చిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అలా అబద్ధాలాడి మళ్ళా 317 జీవో తీసుకొచ్చి స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా ఇష్టానుసారంగా వివరించి 2-3 రోజుల్లో దీన్ని అమలు చేయాలని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే ఇవాళ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేయగలుగుతారు? కనీసం ఇంగిత జ్ఞానం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. కనీసం ఇన్ని చేస్తే వాళ్ళు ఉద్యోగ సంఘాలు నువ్వేం చేయాలి? కనీసం ఉద్యోగుల సంఘాలను పిలిచి కనీసం చర్చించాలి. ఎప్పుడన్నా చర్చించినావు? ఎప్పుడన్నా? ఇవాళ ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఉద్యోగ ఉపాధ్యాయులు చెప్తున్నాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ దెబ్బ కొడితే మొత్తం దిగస్తుంది ఎప్పటివరకు ముఖ్యమంత్రి. ఏం చేస్తారు కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు, కొంతమంది అందరూ అంటలేను, కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పోయి మోచెత్తి నీదవుతారు ముఖ్యమంత్రి గారు. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, కాళ్ళచూడ తింటారు. మనం చెప్తే కదా బోటి స్పెషల్ పార్ట్స్ తినిపిస్తారు, తింటారు, సంతోషపడతారు, బయటకు వస్తారు. ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళ ఉద్యోగ సంఘాలు ఏడబోయినాయి, ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇవాళ ఎవరి కోసం పనిచేస్తున్నారు ఉద్యోగ సంఘ నాయకులు? మీరందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారా? ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ ప్రశాంతంగా ఉన్నారా? చెప్పండి. ఉద్యోగ సంఘ నాయకులు చెప్పాలి, ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ కుటుంబాలు ప్రశాంతం, నిద్ర లేకుండా చచ్చిపోతున్నారు, 4 రోజుల ఏడ్చున్నారు, టెన్షన్స్, బీపీ, షుగర్ వస్తున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా భరించలేకపోతున్నారు. ఉద్యోగాల కోసం వచ్చేటోళ్ళు ఉద్యోగాల కోసం, ఉద్యోగాలు వచ్చినాక ఉద్యోగం చేయడానికి వచ్చే పరిస్థితి వచ్చింది. స్థానిక గురించి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేయడానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫర్స్ ఉంటే దాన్ని ఇబ్బంది లేదు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాల్సి పోవాల్సిందే. కానీ నువ్వు చూడండి 370 ప్రకారం పరిస్థితి ఏంది? వాళ్ళ గోస ఉసురు పట్టేవద్దు, వాళ్ళ పాపం పట్టేవద్దు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. ఏడుస్తున్నారు, ఉద్యోగాలు చేయలేని పరిస్థితి. మరి ఎందుకో ఈ ఎంప్లాయీస్ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కోపం అనుకో, ఇలాంటి కొంచెం ఎక్కువ కోపం ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది చెప్పాడు. కనీసము ఇప్పుడు దేని ద్వారా ఏమవుతుంది? నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీలో అయిపోయాడు. ఇవన్నీ పూర్తయితేనే నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎట్లా రావాలి కదా అంటున్నాడు. మరి రావాలప్పుడు ఇప్పటిదాకా నేను రేపిస్తా నోటిఫికేషన్, మాపిస్తా అని చెప్పి ఎందుకన్నాను? ఒక మంత్రి అన్నాడు, ఉపాధ్యాయుల పోస్టులకు 10 రోజుల్లో ప్రకటన. 2017 అక్టోబర్లో ఉపాధ్యాయ పోస్టులకు 10 రోజుల్లో ప్రకటన. 2017లో వచ్చింది ఒక ఆయన. ఎన్ని రోజుల 2010 నుంచి ఇదొక ప్రకటన. ఇవాళ నువ్వు వేసినటువంటి బిశ్వాల్ కమిటీ, కమిటీయే 192,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు వేసినటువంటి బిశ్వాల్ కమిటీయే ఇచ్చింది. నువ్వేమంటున్నావు? ఎన్నో క్లారిటీ రాలేంటున్నావు. నువ్వు ఈ కొత్త జోన్ల విధానంతో ఇవాళ మభ్యపెట్టి మోసం చేసి అంటే నోటిఫికేషన్లు ఇయ్యంటుండిగా నోటిఫికేషన్లు ఇయ్యంటుండిగా ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం 370 ప్రకారము ఒక కుట్రల భాగం ఇక నోటిఫికేషన్లు ఇవ్వా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ చెప్పినట్టే. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో. నువ్వు 317 జీవోని అడ్డు పెట్టుకొని నోటిఫికేషన్లు ఇవ్వకుండా నువ్వు కార్యాపన వేస్తా అంటే ఎత్తి పదనుకుంటా. నువ్వు వేసిన బిశ్వాల్ కమిటీ 192,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము తప్పకుండా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అరే నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇచ్చారు ఎన్ని 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 20 లక్షల దరఖాస్తులు
టీఎస్ ఫేస్లు వచ్చినాయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో వేరే వాళ్ళ సరే అక్కడిక్కడ వేసుకోవచ్చు. కొంతమంది 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల కోసం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏంది? 370 ప్రకారం ఆపేస్తావా? 370 ప్రకారం ఇవి అంటావా వీళ్ళకు? నువ్వేసినట్టు బిశ్వాల్ కమిటీ 192,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అంటే ఇవ్వమంటావా? అవి కార్పొరేషన్స్ కాక ఇలా పీజీలు చదివి డిగ్రీలు చదివి అనేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు, ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ అంటాడు. ఇప్పటి వరకు కనీసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినావా అండి పాపానికి? నువ్వు మొగానికి ఏమన్నా డిఎస్సీ పెట్టినావా ఎప్పుడన్నా ఈ మధ్యలో? ఏం లేవు. ఇంకా నిరుద్యోగ భృతి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? 2019 ఫిబ్రవరి 26న అసెంబ్లీలో అయిపోయాడు. విధి విధానాల కసరత్తు మొదలు, అసెంబ్లీలో సీఎం నిరుద్యోగ భృతి ఇప్పుడు నేను ఎక్కడ ఇస్తాను అంటాడు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ జిమ్మికులతోని, అందుకే అంతమంది చెప్పిన లాకర్లో కొన్ని ఇష్యూస్ పెట్టుకుంటాడు. కొత్త సమస్య వచ్చినప్పుడు దాని పక్కన ఇంకో సమస్య తీసుకొస్తాడు అన్నట్టు. అది పక్కన ఇంకో కొత్త సమస్య తీసుకొస్తాడు. ప్రజల దృష్టి మళ్లించాలి కదా. మళ్లించడానికి అయితే ఉప ఎన్నికలు, అయితే కొత్త సమస్య సృష్టిస్తాడు. ఆయనే సృష్టిస్తాడు. మళ్ళా సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి ఆయనే సమస్యలు సృష్టిస్తాడు. వాళ్ళ కేవలము మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తిరుగుబాటు చేయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈ నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితులు అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి 317 జీవో జారీ చేసిన సందర్భంలో దానికి అనుగుణంగా నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు. ఆ జీవో సాకు చూపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 124 రాష్ట్రపతి గారు జారీ చేసిన ఉత్తర్వులు 124 ప్రకారం ఆ రోజు నువ్వు చేస్తే ఈ రోజు ఈ సమస్యలు వచ్చేటి కావు. ఇన్ని రోజులు 124 రాష్ట్రపతి గారు, గౌరవ రాష్ట్రపతి గారు జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఎందుకు నువ్వు అమలు చేయలేకపోయినావు? 36 నెలలు అమలు చేయనప్పుడు కూడా నువ్వు 40 నెలలు గడిచినప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయినావు? ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు వివరించలేకపోయినావు? నువ్వే బెదిరించి గల్ల ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు ఉత్తర్వులు జారీ చేసుకొస్తాను కదా, ఎందుకు జారీ చేసుకొచ్చుకున్నావు? ఇందులో ఆలస్యం చేయడానికి కారణం ఏంది? అమలు చేయకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా 317 జీవో అమలు ఇవ్వడానికి కారణం ఏంది? సర్వీసులు జరుగుతాయి కదా, దాన్ని ఇవ్వకుండా ఇలా బదిలీ ఇస్తా అంటే రేపు రాబోయే రోజుల్లో న్యాయపరంగా ఇబ్బంది వస్తాయి. తప్పకుండా ఉద్యోగస్తులకు ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎవరు పరిష్కరించాలి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.